టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత? అప్రాక్సిమేట్ గా 3.2 lakhs వస్తుంది. ఓకే. మీ పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా, వాళ్ళు ఇండిపెండెంట్? నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నా. ఓకే. ఇంకా లోన్స్ అయిపోయినాయి ఇక్కడతో? అయిపోయిందండి. అంటే మన లాంగ్ లిస్ట్ వచ్చింది, ఒక 10 loans 8 loans ఉన్నాయి. సో మొత్తానికి డిఫరెంట్ ప్లేసెస్ లో మల్టిపుల్ ప్లాట్స్. మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి మీకు? అప్రాక్సిమేట్ గా ఒక 13-14 plots ఉంటాయి. 13-14 plots. సో మొత్తం అన్ని ప్లాట్ లోన్స్, పర్సనల్ లోన్స్ మొత్తం అంతా రియల్ ఎస్టేట్ అయిపోయింది. సో కొద్దిగా దెబ్బ తగిలింది రియల్ ఎస్టేట్ లో. ఓకే, గుడ్, వెరీ డీసెంట్ అండి. అంటే నాకు నచ్చింది యాక్చువల్లీ. సో నా కైండ్ ఆఫ్ మైండ్ సెట్. హలో అందరికి నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం మియాపూర్ లో మన వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ రీసెంట్ గా మన శాలరీ సీక్రెట్స్ ఫామ్ ఫిల్ చేశారు. సో వాళ్ళ ఇంటికి మనల్ని ఇన్వైట్ చేశారు. సో ఆయన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ దెన్ ఫైనాన్షియల్ గా ఏం చేస్తున్నారు, సో దాంతో మనకు వచ్చే లైఫ్ లెసన్స్ ఏంటి, సో మనం ఏ మిస్టేక్స్ చేయకూడదు అండ్ మన వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి అంటే ఆయన లైఫ్ నుంచి ఏం తీసుకోవచ్చు. సో ప్రతి స్టోరీలో ఏదో ఒక పాయింట్ ఉంటుంది మనం తెలుసుకునేది, నేర్చుకునేది. అందరూ నేర్చుకునేది ఉంటుంది. సో దానికోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. అండ్ బిఫోర్ వి స్టార్ట్ ది వీడియో, సో మీకు వీడియో చేయడం ఓకేనా, అండ్ మీ ఫైనాన్షియల్స్ డిస్క్లోజ్ చేయడం అండ్ నాకు మీ కన్సెంట్ ఉందా లేదా? వీడియో చేయడం ఓకేనండి, ఫైనాన్షియల్ డిస్క్లోజ్ చేయడం 100% ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్, ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్, నేను కనెక్ట్ అయిన క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ ని బట్టి నేను ఇన్ కేస్ మీరు ఏదన్నా అసెట్స్ బిల్డ్ చేసుకోమని చెప్పినా అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ కేస్ మీరు ఏదన్నా సీరియస్ గా దీంట్లో ఏదైనా సజెషన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే సో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ని రీచ్ అవ్వండి. ఓకే, ఇది జస్ట్ ఎలా అంటే ఫ్రెండ్ గా మీకు హెల్ప్ చేయడం అంతే. ఓకే, అండ్ లెట్స్ గో ఇన్ టు ది వీడియో. సో ముందు మీ ఇంట్రడక్షన్, పర్సనల్ లైఫ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఏదైతే అనుకున్నామో ఒకసారి మన ఆడియన్స్ అందరికి మీ లైఫ్ ని ఒక గ్లిమ్స్ లో ఇవ్వండి. ఓకే, హలో అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇక్కడ మియాపూర్ లో ఉంటా, హైదరాబాద్. నేను మా వైఫ్ కూడా వర్కింగ్ అండి, ఇద్దరు ఐటీలోనే. మాకు ఒక బాబు. సో కమింగ్ టు మై ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. 2013లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా 2014 నుంచి రెగ్యులర్ ఫుల్ టైం జాబ్ చేస్తున్నానండి. హైదరాబాద్లోనే చేశాను. బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన శాలరీ వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కాకపోతే ఏమైందంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా పెరుగుద్దని ఒక మైండ్ సెట్లో వెళ్ళాను. అంటే ఏ సైట్ కొన్నా కానీ పెరుగుద్దని. ప్రతి సైట్ పెరగదు, లేకపోతే ఎవ్రీ సైట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం అనేది అప్పుడు నేను క్యాల్కులేట్ చేయలేకపోయాను. అదొక్కటే రిగ్రెట్ తప్ప. But I kept on investing with my family support and extended family support, my parents and my in-laws and my akka baba. Everyone supported me a lot in this journey. I am grateful to all of them. And coming to my investments, like majority of my investments real estate లోనే చేశానండి. ఓకే, మొత్తం మెజారిటీనా? మొత్తం ఆల్మోస్ట్ 97-98% అనుకోవచ్చు మీరు. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం ఆల్మోస్ట్. ఓకే, సో అయితే మనం ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఎక్కువ షేర్ చేస్తారనమాట. అంటే ఎలాంటి చోట తీసుకోవాలి, సో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ పట్టిందల్లా బంగారం అవదు. మనం కొన్న ప్రతి ఎకరం 100 కోట్లు అయిపోదు. ప్రతిదీ 12%, 15%. ఇప్పుడు కొంతమంది లిటరల్ గా ఆర్గ్యూ చేస్తారు, ఎందుకు పెరగదు, రూపాయిన్నర వడ్డీలో ఖచ్చితంగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్. ఖచ్చితంగా అనేది ఎక్కడ ఉండదు. అంటే మనకి రిస్క్ ఎంత ఉంది, ఫేర్ వాల్యూ దొరుకుతుందా, సో అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇన్కమ్స్ దగ్గర నుంచి వెళ్దామండి. అంటే ప్రెసెంట్ మీది మీ వైఫ్ ది కలిపి టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత? నాది, మా వైఫ్ ది, తర్వాత మాకు అదర్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉన్నాయండి, లైక్ అగ్రికల్చర్ ఇన్కమ్ సోర్స్ అండ్ అదర్ సోర్సెస్. మొత్తం కలిపి అప్రాక్సిమేట్ గా 3.2 lakhs వస్తుంది. ఓకే, సో ఈ 3.2 lakhs ని ఫస్ట్ మనం లయబిలిటీస్ డిస్కస్ చేద్దాం. అంటే మీకు లోన్స్ ఏమున్నాయి? నాకు 3 plot loans ఉన్నాయండి. ప్లాట్ లోన్స్? 3 plot loans. ఓకే, ఇక్కడ రాజమండ్రిలో ఒకటి కొన్నాము, తర్వాత విజయవాడలో ఒకటి, తర్వాత రాజమండ్రిలో 2 అండి, విజయవాడలో ఒకటి, ఇంకా కంటిన్యూ. సో మొత్తానికి డిఫరెంట్ ప్లేసెస్ లో మల్టిపుల్ ప్లాట్స్. మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి మీకు? అంటే డిస్క్లోజ్ చేయడం ఓకే అయితే చేయండి. అంటే అప్రాక్సిమేట్ గా ఒక రేంజ్ ఆఫ్ నెంబర్ చెప్పండి సార్. అంటే నాది, మా వైఫ్ ది, మా ఇన్లాస్ కూడా ఇచ్చారండి అమౌంట్, మా పేరెంట్స్ కూడా ఇచ్చారు, మా అక్కలు కూడా కొద్దిగా ఇచ్చారు. అప్రాక్సిమేట్ గా ఒక 13-14 plots ఉంటాయి. 13-14 plots రియల్ ఎస్టేట్ ప్లాట్స్. ఓకే, ఇప్పుడు ప్లాట్ లోన్ తీసుకున్నారు కదా, అంటే లోన్ తీసుకుని ప్లాట్ తీసుకోమని ఎవరన్నా మీకు సజెస్ట్ చేశారా, లేదంటే మీకు మీరు ఓన్ గా ఆలోచించి? ఎందుకంటే యూజువల్లీ ల్యాండ్ రిలేటెడ్ మాత్రం ఎవరైనా ఫుల్ క్యాష్ తో వెళ్తారు, హోమ్ లోన్ ఇలాంటివి మాత్రం లోన్స్ కి వెళ్తారు. ఎందుకంటే అక్కడే ఉంటున్నాము,
దట్టు 15 years 20 years లోన్స్ పెడతారు, పెద్ద అమౌంట్స్ కాబట్టి హోమ్ లోన్ వెళ్తారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లో ఉంటుంది. హోమ్ లోన్ కి ప్లాట్ లోన్ కి ఇంకొక 1% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఆ ప్లాట్ లోన్ లో మనం ఉండం, ఓన్లీ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ స్లోగా అప్రిషియేట్ అవుతుంది. హోమ్ అంటే అక్కడే ఉన్నారు, మీకు అక్కడ రెంట్ సేవ్ అవుతుంది, ప్లస్ ఇన్ కేస్ టాక్సేషన్ ఎలిజిబుల్ అయితే దానికి బెనిఫిట్ వస్తుంది కాబట్టి హోమ్ లోన్ ప్రిఫర్డ్. కానీ ప్లాట్ లోన్ యూజువల్లీ నాట్ ప్రిఫర్డ్. సో మీరు ప్లాట్ లో తీసుకునే రేషనల్ ఏంటి అసలు? సో నేను చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ గారి ఇంటి దగ్గర పెరిగానండి. వాళ్ళు చేతిలో 100 రూపాయలు కూడా లేనప్పుడు కూడా వాళ్ళు లక్షలు అప్పు చేసి ప్లాట్లు కొన్నారు. నా కళ్ళు ముందే అన్ని కోట్లు కూడా అయినాయి. ఓకే, అలా చాలా స్టోరీస్ చూసాను. సో కమింగ్ బ్యాక్ నేను 2013 లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అట్లానే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ లో కొన్నది కూడా 3 times పెరిగింది ప్లాట్. మేము ఏదైతే క్యాష్ తో కొన్నామో అది 3 times పెరిగింది. అదే క్రమంలో మనం ఎక్కడ కొన్నా గానీ ప్లాట్ కొంటే బంగారం అన్నట్టు మైండ్ సెట్ మనం ఇనిషియల్ గా. సో ఎక్కడ కొన్నా గానీ బంగారం అవుతుంది. మనం ప్లాట్ లోని ఎంత మహా అయితే అప్పట్లో మేము తీసుకున్నప్పుడు 9% అలా ఉండేదండి. అది రాను క్రమక్రమేణా పెంచుకుంటుంది. సో ఇది రూపాయి వడ్డీ కూడా తక్కువగా వస్తుంది. అసలు మార్కెట్ లో మనకు రూపాయి వడ్డీకి రావడమే అసలు అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అన్నట్టు. అవన్నీ కొనుక్కుంటూ వెళ్ళాము. కొనుక్కోడు ప్లాట్ లోన్ వస్తున్నాయి, ప్లాట్ లో ఇంకో ప్లాట్ యాడ్ అవుతుంది, మళ్ళీ శాలరీ పెరిగినప్పుడు మళ్ళీ ఇంకో ప్లాట్ లోన్ అలా పెంచుకుంటూ వెళ్ళామండి. కాకపోతే అక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే కొన్న ప్రతి ప్లాట్ మనకి ఇమీడియట్ గా రిటర్న్స్ రావు, లేకపోతే ప్రతి ప్లాట్ హై రిటర్న్స్ ఇవ్వదు లాంగ్ టర్మ్ లో కూడా. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెవలపర్ ఆర్ బిల్డర్ రోడ్స్ పార్క్స్ ప్రాపర్ గా బిల్డ్ చేయకపోతే కనుక ఆ లేఅవుట్ లో మనం కొన్నా గానీ ఎప్పుడుకోగానే అది అందుకోదు. కొన్ని వెరీ టిపికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. కొండాపూర్ లో ఇప్పుడు రోడ్స్ పార్క్స్ లేని లేఅవుట్స్ లో కూడా ఇప్పుడు ₹1,00,000 ఉంది, ₹1,00,000 పైన ఉంది. బట్ కొండాపూర్ డిఫరెంట్ యూస్ కేస్. మనం ఇప్పుడు రాజమండ్రిలోనో లేకపోతే ఎక్కడో విలేజెస్ లోనో సిటీలో ఎక్కడో డెవలప్మెంట్స్ లేని లేఅవుట్ లో కొంటే అది అలాగా కొండాపూర్ యూస్ కేసు లో అవ్వదండి. ఇంకొకటి బ్యాడ్ టాక్, లేఅవుట్ మీద బ్యాడ్ టాక్ ఉండడం కానీ, లీగల్ ఇష్యూస్ ఉండడం కానీ అవన్నీ మాకు అప్పుడు తెలియదండి అంత డెప్త్. అవన్నీ కూడా మా ప్రైస్ అప్రిషియేషన్ ఇప్పుడు బాగా ఇంపాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్. అంటే మీకు అప్రాక్సిమేట్ గా ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వచ్చింది? అప్రాక్సిమేట్ గా రూపాయి వడ్డీకి మీరు ప్లాట్ లోన్ తీసుకున్నారు. సో మీ ప్లాట్స్ అన్ని కనీసం ₹1.5 వడ్డీలో అయినా పెరిగినాయా? ₹1 వడ్డీలో పెరగలేదండి ఓవరాల్. ఎందుకంటే రూపాయి వడ్డీ ₹1.5 వడ్డీ పెరిగితేనే మీకు ₹10 వడ్డీ వచ్చినట్టు. అదే ₹10 వడ్డీ మీకు FD లో కూడా వస్తుంది. 6% 7% మీకు వస్తుంది. ఇంత ప్రయాస అక్కర్లేదు. సో మీరు రూపాయి వడ్డీ పెట్టి తీసుకున్నారంటే అది మినిమం మీకు ₹2 దానికంటే ఎక్కువ పెరిగింది అంటే ఇట్స్ ఓకే, తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రైమ్ ఏరియాలో ఒక మంచి ల్యాండ్ ఉంది, అది మీరు మాత్రమే తీసుకోగలరు, తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు, ఏదో ఒకటి అనుకుందాం. అది మీరు ఏదైనా లోన్ పెట్టి తీసుకున్నారంటే ప్రైమ్ ఏరియాలో ఫాస్ట్ గా పెరుగుతుంది. ₹1 కాదు ₹2 కాదు, ఇంకా ఫాస్ట్ గా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అలాంటి ఏరియాలో తీసుకున్నారంటే ఓకే. కానీ నాన్ ప్రైమ్ ఏరియాస్ లో ఎక్కడో ఊరు చివరిన ఉన్న ప్లాట్లు తీసుకున్నామంటే రూపాయి వడ్డీ పెరిగింది అనుకోండి, మీకు రూపాయి వడ్డీ అప్పు కడుతున్నారు, రూపాయి వడ్డీ అది గ్రో అవుతుంది అంటే మీకు అప్రిషియేట్ అవ్వలేదు, జీరో ఉంది. అది మీకు కనీసం రూపాయి వడ్డీ కూడా పెరగలేదు అంటే 12% కూడా పెర్ ఇయర్ గ్రోత్ అంటే ఇంకా లూజ్ అవుతున్నారు మనీ. కానీ ఎసెట్ మిగిలిపోతుంది ఆబ్వియస్లీ, అది మీరు FDలో వేసుకున్న ఎసెట్ మిగిలిపోతుంది. సో అయితే రూపాయి వడ్డీ కూడా డిసిప్లిన్ గా వెయ్యం. అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ నాకు క్యాపిటల్ పూలింగ్ ఆర్ మనీ పూలింగ్ జరిగింది. అక్కడ వరకు నేను సక్సెస్ఫుల్ గా చేసింది విత్ ఎవ్రీవన్ సపోర్ట్. బట్ ఏం జరిగిందంటే మనం ఇక్కడ బ్యాంక్ కట్టే ఇంట్రెస్ట్ అంత రిటర్న్స్ కూడా రాలేదు. అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఓకే, సో 3 ప్లాట్ లోన్స్ అన్నారు, మూడిట్లకి కలిపి ఎంత EMI కడుతున్నారండి? 36,000. 36,000 టోటల్ 3 ప్లాట్ లోన్స్ కలిపి కడుతున్నారు. ఓకే, మీరు అంటే మీ వైఫ్ ది కూడా సెపరేట్? మా వైఫ్ ది తను ఒక ప్లాట్ లోన్ కడుతున్నారు. ఓకే ఓకే, సో ముందు మీవన్నీ గోత్రూ అవుదాం. అయితే సో ఈ ప్లాట్ లోన్ అయిపోయింది, ఇంకేమన్నా లోన్స్ ఉన్నాయి మీకు లయబిలిటీస్? కార్ లోన్ అండి. కార్ లోన్, ఓకే. కార్ లోన్ ఒక 10 lakhs ఉందండి అప్రాక్సిమేట్. అండ్ దెన్ పర్సనల్ లోన్ ఒక 30,000 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చెప్తున్న ప్లాట్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉన్నాయండి? ఒకటి 13% ఉందండి, ఇంకొకటి 12.5%, ఓకే, ఇంకొకటి 12%. ఓకే, సో 13% కొద్దిగా ఎర్లీగా క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం మనం యూజువల్ గా. అండ్ పర్సనల్ లోన్ అండ్ కార్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయండి? పర్సనల్ లోన్ 12% అండి, అది 30,000 బ్యాలెన్స్ ఉందండి. అది అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఓకే, అంటే 12,000 EMI అంటే ఒక 2-3 months లో క్లోజ్ అయిపోతుంది. ఓకే, కార్ లోను 10 lakhs ఉందండి, EMI 19,000 ఉందండి. ఓకే, 10 year ఎంత పెట్టారు?
7 years అండి. 1 year అయింది ఇప్పటికి. కొద్దిగా లాంగ్ పెట్టారు. 7 years అంటే యూజువల్లీ జనాలు 4-5 years పెడతారు తప్ప అంత మించి ఎక్కువ పెట్టరు నేను చూసినంత వరకు. ఓకే, అంటే ఈఎంఐ కంట్రోల్ చేసుకోవడం. ఈఎంఐ కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటది. మీరు క్యాల్కులేట్ చేసుకున్నారా 5 years కి 7 years కి ఈఎంఐ ఎంత డిఫరెన్స్ వస్తుంది? చూసానండి, సమ్ 3 lakhs అంత వేరియేషన్ వచ్చింది. టోటల్ ఇంట్రెస్ట్ కాదు, పర్ మంత్ మీరు కట్టే ఈఎంఐ 2-3,000 డిఫరెన్స్ వస్తుంది అంతే నాకు తెలిసినంత వరకు. అంత మించి పెద్ద డిఫరెన్స్ రాదు. అంటే 10 years దగ్గర 5,000 వచ్చినట్టు గుర్తు. 5,000 స్టిల్ కొంచెం 5,000 మనకి కొంచెం వేరే దాంట్లో ఉంటది, పెట్రోల్ పోసుకోవడానికి ఉంటది కదా అన్నట్టు. ఓకే, ఇవి కాకుండా ఇంకా స్పెసిఫిక్ గా మీ సాలరీస్ నుంచి వెళ్ళే లయబిలిటీస్ ఇంకేమన్నా? ఒకటి ఉందండి, 4,100. ఓకే, ఇంకా అదర్ హోమ్ లోన్, ఇంకా ఎనీ అదర్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్? క్రెడిట్ కార్డ్ లోన్స్ ఏం లేవండి. గోల్డ్ లోన్ ఒకటి ఉంది 90,000. ఓకే, అది ఇయర్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు కాబట్టి మంత్లీ వెళ్ళట్లేదు కాబట్టి ఓకే పక్కన ఉంచుదాం. అండ్ మీ పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా, వాళ్ళు ఇండిపెండెంట్? నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నానండి. ఓకే, అదర్ వేరే అంటే వాళ్ళు నాకు ఒక 66 lakhs అప్రాక్సిమేట్ ఇచ్చారండి. దానికి నేను ఎవ్రీ మంత్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ 15,000 ఇస్తున్నాను. ఓకే, అంటే క్యాల్కులేషన్ ఏం లేదు, దానికి 15,000 వాళ్ళకి ఎంత అవసరం అయితే అంత ఇస్తున్నారు. ఓకే, అయితే మీరు ఈ 66 lakhs 60 lakhs తీసుకున్నా అన్నారు, అది కూడా రియల్ ఎస్టేట్ లోనే పెట్టాను? అవునండి. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేశాను. రియల్ ఎస్టేట్ లో పెట్టాం. ఓకే, అది ఇయర్ ఎండ్ కి మెచ్యూరిటీ అవుతుందండి, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే మెచ్యూరిటీ అంటే ఏముండదు రియల్ ఎస్టేట్ లో, మీరు అమ్ముదాం అనుకుంటున్నారా? కాదండి, అది ఒక మంచి బిల్డర్ కి డెవలప్మెంట్ కి ఇచ్చాం. ఓకే, ఈసారి సో వాళ్ళది ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇయర్ ఎండ్ కి ఎల్పి వస్తుంది. సో అక్కడ కొంచెం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి. ఓకే, సో మీ ఎక్స్పెన్సెస్ ఇంకా ఆల్మోస్ట్ ఇంతేనా? ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా హౌస్ ఎక్స్పెన్సెస్, రెంట్. ఓకే, రెంటెడ్ హౌస్? రెంటెడ్ హౌస్ అండి. ఓకే, సో మీరు రియల్ ఎస్టేట్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ మీరు రెంట్ హౌస్ లో ఉందామని అనుకున్నారా? అంటే ఈ రెంట్ హౌస్ లో ఉండకపోతే మేబీ ఇన్ని కొన్నామని కూడా అనిపిస్తుంది అండి నాకు. గుడ్. అంటే అది కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ. మేబీ ఇప్పుడు నాకు 1 crore లోన్ అలా ఉంటే కనుక నాకు ఈ థాట్ కూడా రాదు కదండి. అవునండి. అట్ ద సేమ్ టైం అలా ఫస్ట్ నుంచి అలా కొనుక్కుంటూ వెళ్ళాం. 2019 లో సరే మనం ఫ్లాట్ కూడా కొందాం అన్నట్టు ప్రీ లాంచ్ లో సాహితీ అని మన టీవీలోను పేపర్లోను చాలా వచ్చిందండి. ఓకే, దాంట్లో 2,000 rupees per SFT చొప్పున 24 lakhs ప్రీ లాంచ్ లో కొన్నామండి. 2 BHK. వాళ్ళు 30 square yards అన్డివైడెడ్ షేర్ కూడా ఇచ్చారు. ఆ బిల్డర్ ట్రాక్ రికార్డ్ అప్పుడు చెక్ చేసినప్పుడు వాళ్ళు more than 10 ప్రాజెక్ట్స్ చేశారండి హైదరాబాద్ లో. ఆ ప్రాజెక్ట్స్ కూడా నేను విజిట్ చేశాను. జూబ్లీహిల్స్ లోను, తర్వాత మణికొండలోను, అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది హై రైజ్ అపార్ట్మెంట్ అండి. అంటే వాళ్ళ స్కేల్ 50 to 100 flats కట్టే స్కేల్ వాళ్ళది, వాళ్ళ కెపాసిటీ. బట్ ఇది 3,300 flats కట్టే ప్రాజెక్ట్. ఒక్కసారిగా స్కేల్ అప్ అయ్యారు కంప్లీట్ గా 10 times, some 30 times. నేను అన్ని చెక్ చేశాను కానీ ఈ పాయింట్ మిస్ అయ్యానండి. అంటే 100 ఫ్లాట్లు కట్టే బిల్డరు 3,000 ఫ్లాట్లు కట్టడం వేరండి, రెండు వేరు, చాలా వేరు. సో వీళ్ళు దీంట్లోకి వచ్చారు. ప్లస్ ఈ మనీ ఫైనాన్షియల్ ఇంత మనీ ఒక 300 crores ఆర్ 400 crores ఒకేసారి రావడం, ఆ మనీని వాళ్ళందరూ మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్ లో డైవర్ట్ చేసి మళ్ళీ అక్కడ క్యాష్ ఫ్లో సరిగ్గా మేనేజ్ చేసి డ్యూ టు సమ్ వేరియస్ రీజన్స్ బిల్డర్ మిస్టేక్ కూడా చాలా ఉందండి. బాగా ప్రెజర్ ఎక్కువైంది. ఆయన అందరూ తర్వాత కేసులు పెట్టారు. ఈవెన్చువల్ గా బిల్డర్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రీసెంట్ గా 2 days బ్యాక్ NCLT అని ఒక బోర్డు ఉన్నది, అదే సుప్రీం కోర్టు లాంటిది. వాళ్ళు ఏం చేశారంటే హోమ్ బయర్స్ కి అనుకూలంగా రిజల్యూషన్ ప్లాన్ దానికి ప్రిపేర్ అవుతుంది. అంటే ఈ కంపెనీ ఇప్పుడు పేపర్ యాడ్ ఇస్తారండి, కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయి, అండ్ దెన్ ఈ కంపెనీకి అసెట్స్ ఏంటి అవన్నీ చూసి ఎవరైనా టేక్ ఓవర్ చేసుకుంటే ఆ మనీ వచ్చిన మనీని బిల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే రెండు ఆప్షన్స్ అండి. కొంచెం కంపెనీకి 2 ఆప్షన్స్ వస్తాయండి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఈ ల్యాండ్ 9 acres ల్యాండ్ ఉంది, గుడ్ పార్ట్ ఏంటంటే కంపెనీ పేరు 9 acres ల్యాండ్ ఉంది, ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇచ్చి వీళ్ళందరినీ ఏమైనా అకామిడేట్ చేయగలం లేదని చూస్తారు. లేదా అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఈక్వేషన్ కుదరలేనప్పుడు లిక్విడిటీ చేసి, లాస్ట్ ఆప్షన్ లిక్విడిటీ అండి, లిక్విడిటీ చేసి అమౌంట్ ఏమైనా ఇవ్వగలమని చూస్తారు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆబ్వియస్లీ గవర్నమెంట్ రిలేటెడ్ అంటే కొద్దిగా టైం పడతాయి. సో దట్ ఈస్ అబౌట్ ద ఫ్లాట్ స్టోరీ. ఓకే, సో ప్రీ లాంచ్ లో తీసుకునేటప్పుడు బిల్డర్ ట్రాక్ రికార్డ్ చాలా ఇంపార్టెంట్, స్కేల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అప్పుడు దాకా వాళ్ళు 50 flats కట్టేవాళ్ళు, నెక్స్ట్ ప్రీ లాంచ్ 50కి వెళ్తే కొంచెం పర్వాలేదు చేయగలరు అని కొంచెం అటు ఇటుగా అనుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే grade 1 ప్రీ లాంచ్కి వెళ్ళాలనుకుంటే grade 1కి వెళ్ళండి. grade 1 అంటే టాప్ బిల్డర్స్ ఇన్ ద సిటీ
ఎంఐ హోమ్ అపర్ణ ఇలా My Home బాగా Aparna, పెద్ద పెద్ద స్కేల్ లో చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరే వెళ్ళండి ఫ్రీలాన్స్. మీరు అంతగా ఇంకా కొనాలని అనుకుంటే, లేదంటే మోర్ కంట్రోల్ ఉన్న ప్లేస్ లో కొనుక్కోవాలి. అంటే మీ మనీకి మోర్ కంట్రోల్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ బిల్డర్ టేకప్ చేసినా చేయకపోయినా ప్రాజెక్ట్ మీరు ఎగ్జిట్ అయ్యే స్కోప్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక 1 acre ల్యాండ్ ఉన్నది, మీరు దాని డెవలప్మెంట్ కి ఇచ్చారు, బిల్డర్ చేయకపోయినా కానీ మరి మీరు ఆ 1 acre అమ్ముకుని బయట పడిపోయే స్కోప్ ఉండాలి. మీ మనీకి మీ కంట్రోల్ ఉండాలండి. గుడ్ గుడ్. సో కొద్దిగా దెబ్బ తగిలింది రియల్ ఎస్టేట్ లో. ఓకే, దెబ్బ తగిలింది. అట్ ద సేమ్ టైం దాని వల్ల నేను చాలా యూజ్ కేసెస్ స్టడీ చేశాను. మోర్ దెన్ లాస్ట్ 2 years లో మోర్ దెన్ 100 ప్రాజెక్ట్స్ విజిట్ చేశానండి. ఇప్పుడు ఎవరైనా డీల్ చెప్తుంటే నాకు ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అర్థమైపోతుంది వైబుల్ కాదా, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది. కొంత ఇంతకుముందు మీద చాలా బెటర్ అండర్స్టాండింగ్ వచ్చిందండి. సో మన ఆడియన్స్ కి హెల్ప్ అయ్యే పాయింట్స్ ఇంకేమన్నా ఉన్నాయా? బయర్ ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి. అండ్ మీరు అంటే క్యాష్ ఉన్నా సరే, నేనైతే ఫుల్ క్యాష్ కి వెళ్ళి ఎప్పుడు ఇల్లు తీసుకోవద్దు అంటాను. హోమ్ లోన్ పెట్టుకుని ఈ క్యాష్ తో ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే రియల్ ఎస్టేట్ కాదు, నేను మార్కెట్ సైడ్ చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు day 1 నుంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఆబ్వియస్లీ. కాకపోతే ఈ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకుని మీరు హోమ్ లోన్ స్లోగా కట్టుకోండి. ఎందుకంటే మనం లోన్ కట్టేసాం, సో మనం ఎంత ఈఎంఐ కడతాం అంతే ఈఎంఐ మన ఎస్ఐపి చేయమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా చేయరు. 6 months చేస్తారు, ఆపేరు అంటే మళ్ళీ 2-3 years వరకు చేయరు. సో దాని గురించి హోమ్ లోన్ అయితే మనకు తెచ్చినట్టు కట్టాల్సిందే మంత్ ఎండ్కి వచ్చేసరికి. సో అది డిసిప్లిన్ గా వెళ్తుంది. ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఏ లాక్ ఇన్ పీరియడ్ ఉన్నాయి, ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఎలాంటివో పెట్టుకుంటే కొంత డిసిప్లిన్ వస్తుంది. ఏ ట్రేడర్ అయినా ఏ ఇన్వెస్టర్ అయినా ఫస్ట్ 3 years హోల్డ్ చేసి ఉంచడం చాలా కష్టం. ఎందుకంటే లిమిటెడ్ ప్రాఫిట్స్ లో ఉంటాం, 10%, 15% ప్రాఫిట్స్ లో. మార్కెట్ చిన్న న్యూస్ వచ్చి ఫాలో అయిందంటే జీరోకి వచ్చేస్తుంది, నెగిటివ్ వచ్చేస్తుంది, అమౌంట్ డబ్బులు పోతున్నాయని చెప్పి మొత్తం లాగేస్తారు. అదే 3 years ఖచ్చితంగా హోల్డ్ చేశారంటే ఒక 30-40% ప్రాఫిట్ ఉంటుంది. 30-40% ప్రాఫిట్ ఉన్నప్పుడు మార్కెట్ ఒక 30% ఫాలో అయినా వాళ్ళ ప్రాఫిట్స్ మహా అయితే +5%, +2% ఉంటాయి తప్ప, లేదా క్లోజ్ టు జీరో వస్తాయి తప్ప నెగిటివ్ రావు. అందుకు ఫస్ట్ 3 years హోల్డ్ చేశారు అంటే దే విల్ బి సక్సెస్ఫుల్. కానీ ఫస్ట్ 3 years లో ఎగ్జిట్ అయిపోయే వాళ్ళే 90% ఉంటారు. ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళే దే విల్ మేక్ వెల్త్. ఓకే, ఇక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్, డైవర్సిఫికేషన్. సో మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కదా, సో మీరు కూడా డైవర్సిఫై చేయలేదు. చూద్దాం ఇంకా మనం లోన్స్ అన్ని వెళ్ళి అప్పుడు వెర్డిక్ట్ కి వెళ్దాం ఇంకేం చేశారు అని. అలాగే. సో ప్రెసెంట్ రెంట్ ఎంత అన్నారు? ఇది 15,000 అండి, మెయింటెనెన్స్ తో కలిపి. ఓకే, గుడ్, వెరీ డీసెంట్ అండి. అంటే నాకు నచ్చింది యాక్చువల్లీ. సో నా కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో ఎలా అంటే అసెట్స్ ని బిల్డ్ చేసుకోవాలి, లయబిలిటీస్ ని కట్ డౌన్ చేసుకోవాలి. సో రెంట్ కు ఉండడం అనేది మనం 50,000 రెంట్ లోనూ ఉండొచ్చు, 15,000, 20,000 రెంట్ లో కూడా ఉండొచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ అదే అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే మరీ సేఫ్టీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ మరీ కాంప్రమైజ్ అవ్వకూడదు, మరీ లగ్జరీకి వెళ్ళకూడదు. మనకి ఎంత అవసరం, ఓకే ఏరియా బాగుంది, గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, హెల్త్ పరంగా బాగానే ఉంది, పిల్లలకి స్కూల్ దగ్గరలోనే ఉంది, 15,000, 20,000 రెంట్లు ఉండొచ్చు, తప్పేం కాదు. ఖచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీలో 60,000 రెంట్ కట్టే ఉండాలి అంటే అదే అమౌంట్ ని వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్, మేబీ మెడికల్ వెళ్తాననొచ్చు, ఫారెన్ వెళ్తాననొచ్చు. సో ఎడ్యుకేషన్ కోసం మనం బిల్డప్ చేయొచ్చు. దీనికి మా వైఫ్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి, అందుకనే సాధ్యమైంది ఇలాగా. అంటే దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొంచెం రీజనబుల్ రెంట్ లో ఉంటే, మన అఫోర్డబుల్ రెంట్ లో మనకి అదర్ వేరేది ఏమైనా చేయాలన్నా గానీ మనకు కొంత స్పేస్ ఉంటదండి, కొంత ఆ విగిల్ రూమ్, ఆ బఫర్ ఉంటే ఏమన్నా చేయగలరు. కొంచెం క్వశ్చన్ ఉంటది. మొత్తం మన శాలరీ, మన కమిట్మెంట్స్, మన రెంట్ అన్ని ఆక్యుపై అయిపోతే మనం ఇంకేం చేయాలన్న ఆలోచన కూడా రాదండి. ఆ రీజన్ తో నేను కొంచెం నిజమండి, ఇదైతే మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు రెంటెడ్ హౌస్ మీరు లిమిటెడ్ కంట్రోల్ గా వెళ్తున్నారు అంటే, వైఫ్ కి ఇష్టం లేదంటే మీరు 6 నెలలు కూడా ఉండలేరు. మీకు వైఫ్ సపోర్ట్ ఉంటేనే తప్ప మీరు కంట్రోల్ రెంట్ హౌస్ లో ఉండలేరు. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి కదా. సో చాలా మంది ఇక్కడ బాగాలేదు, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్దాము, 40,000, 50,000 రెంట్లు కట్టడం అనవసరం. మళ్ళీ ట్రాప్ అండి. మనం ఎందుకు వచ్చాము ఇప్పుడు ఎవరికైనా గానీ, ఇప్పుడు నా ఏజ్ 39 అండి. ఐటీలో గానీ ఇప్పుడు ఉన్న జాబ్ మార్కెట్ కండిషన్ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మనకున్న టైం చాలా తక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. సో మనం వెల్త్ క్రియేట్ చేసుకుంటే జాబ్ రిస్క్ అయినా కానీ, ఏం రిస్క్ అయినా కానీ, లేకపోతే ఫ్యూచర్ గోల్స్ ఏమన్నా కానీ అవి అచీవ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఓన్లీ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేస్తే మన ఏజ్ వెల్త్ క్రియేషన్ ఉండదు, ఇంకేం ఉండదు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు. ఓకే, సో రెంట్ ఈస్ గుడ్. ఇంకా మీ ఎక్స్పెన్సెస్ కాకుండా, అంటే మీ వైఫ్ ది సెపరేట్ లోన్స్ ఉన్నాయన్నారు కదా, ఇంకా ఆ లోన్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో తన లోన్స్ వచ్చేసరికి ఒక ప్లాట్ లోనండి, అది ఈఎంఐ 12,000 అండి. ప్లాట్, అది కూడా ప్లాట్ లోనే.
ఓకే 13,000. ఓకే అది ఇంకా ఒక 1 lakh బిలో ఉంటదండి ప్రిన్సిపల్ కూడా. అన్ని చివరికి వచ్చినాయి అయితే దగ్గరలో 1-2 years లో మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి బై గాడ్స్ గ్రేస్. ఓకే. తర్వాత మా వైఫ్ కి ఇంకో గోల్డ్ లోన్ ఉందండి, అది ఒక 5 lakhs ఉంటుంది. తర్వాత ఒక క్రాప్ లోన్ ఉంటుంది. ఓకే. గోల్డ్ లోన్ కూడా ఇయర్లీ కడతారు? అవునండి. అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుందండి ఇంట్రెస్ట్? 5 lakhs కి సమ్వేర్ అరౌండ్ 9% అండి. 1,09,000 అంటే 45,000. ఓకే. అది ఇయర్లీ కడతారు కాబట్టి సో మంత్లీ వెళ్లే దాంట్లో లేదు. సో క్రాప్ లోన్ అన్నారు. క్రాప్ లోన్ అంటే మీకున్న అగ్రికల్చరల్ ల్యాండ్ కి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది కదా? అవునండి. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందండి? అది పావుల నుంచి 30 పైసలు పడుతుంది. ఓకే. అంటే 3% to 5% మధ్యలోనా? 4%. అసలు వెరీ వెరీ ఎఫర్టబుల్ లోన్ అయితే ఇప్పుడు దాకా ఉన్న లోన్స్ లో బాగా మమ్మల్ని ఆదుకున్నది అదే. ఓకే. సో ఇది కూడా నెగ్లిజిబుల్ అమౌంట్ ఉంటుంది. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా 3% అంటే అసలు ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారా? ప్రిన్సిపల్ కూడా 3 lakhs తీసుకున్నాం. తీసుకున్న 10 years అవుతాము ఇప్పుడు దాకా. 10 years. వేరే ప్లాట్ కి ఇది డౌన్ పేమెంట్ వాడేవాడి. ఓకే. సో అది ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తాం, లాస్ట్ ప్రయారిటీ కూడా. ఓకే. ఇంకా అండి ఇంకేమన్నా లోన్స్ లయబిలిటీస్ ఉన్నాయా? మెయిన్ హ్యాండ్ లోన్ ఒకటి ఉందండి 70,000, అది రూపాయి వడ్డీ. అవి చిన్న చిన్నవి. ఓకే. అంతే అండి, ఆల్మోస్ట్ అంతే. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక 3 lakhs బాండ్ మీద లోన్ తీసుకున్నాం అండి. కాకపోతే ఆ బాండ్ ఇయర్ మెచ్యూరిటీ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకా పర్సనల్ లోన్, మీ వైఫ్ కి పర్సనల్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్? మా వైఫ్ కి పర్సనల్ లోన్ ఒకటి ఉందండి. ఓకే. అది 7 lakhs. ఓకే. అది 7 lakhs అవుట్ స్టాండింగ్ ఉందండి ఇప్పుడు. ఈఎంఐ 30,000. ఇది పెద్దదే. ఇది పెద్దదే. నూజ్ వీడ్ లో ప్లాట్ కొనడానికి అది పెట్టేవాడి. ఓకే. ఇంకా ఇది ఎండింగ్ వచ్చిందా లేదంటే ఇంకా స్టార్ట్ చేసారా రీసెంట్ గా? అది మధ్యలో ఉందండి, 7 lakhs ఉంది. మేబీ ఇంకొక 3 years. ఓకే. సో మొత్తం అన్ని ప్లాట్ లోన్స్, పర్సనల్ లోన్స్ మొత్తం అంతా రియల్ ఎస్టేట్ వెళ్ళినానండి. ఓకే. ఇంకా లోన్స్ అయిపోయినాయి ఇక్కడతో? అయిపోయిందండి. అంటే మన లాంగ్ లిస్ట్ వచ్చింది, ఒక 10 loans 8 loans ఉన్నాయి. ఓకే. కానీ ఇన్ని లోన్స్ ఉన్నా మీరు పెద్ద పెద్ద అమౌంట్స్ ఏ చెప్పలే. 3.5 lakh, 2.5 lakh అన్ని చిన్న చిన్న లోన్ అమౌంట్స్. అంటే కానీ అంటే మీరు తీసుకున్న ప్లాట్స్ అన్ని తక్కువ అమౌంట్ ఉన్న ప్లాట్స్? అంటే 10 lakhs 11 lakhs లోన్ తీసుకున్నాం యావరేజ్ గా. అప్పుడు కొన్న ప్లాట్స్ అన్ని 15 to 20 lakhs, బట్ లోన్ 10 to 11 lakhs 12 lakhs అలా తీసుకున్నాం. రీసెంట్ గా లాస్ట్ 2-3 years లో మా వైఫ్ శాలరీ పెరగడం వల్ల కూడా ఏమైందంటే తన శాలరీ పెరిగింది, మోస్ట్ ఆఫ్ ఈ పార్ట్ పేమెంట్స్ యూజ్ చేసామండి. సో దాని వల్ల అన్ని లోన్స్ అన్ని కొంత లొంగిని. వైఫ్ సపోర్ట్ ఉంటే మీరు లైఫ్ లో మొత్తం అన్ని క్లియర్ చేసేయచ్చు. ఎందుకంటే యూజువల్లీ నేను చూసింది కూడా హస్బెండ్ ది మొత్తం హౌస్ ఎక్స్పెన్సెస్, హౌస్ లోన్, రెంట్ వీటికి వెళ్ళిపోతాయి. ఎవరైనా సేవింగ్స్ చేశారంటే వైఫ్ ఇన్కమే, ప్రీపేమెంట్స్ చేశారంటే వైఫ్ ఇన్కమే. ఎవరైనా సరే వైఫ్ ఇన్కమ్ తోనే ఇవన్నీ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. అదే అడిషనల్ లగ్జరీ అండి. గుడ్ గుడ్ గుడ్. ఓకే. దాని వల్ల చాలా కంట్రోల్ వస్తున్నట్టుగా అర్థం అవుతుంది. జీరో డెట్స్ వస్తే అసలు ఆ పవరే వేరే. ఎప్పుడు మనం నేనంటే రీసెంట్ చాలా మందితో మాట్లాడుతుంటా కదా, మైనస్ లో ఉన్న వాళ్ళు నీ ఇన్వెస్ట్మెంట్స్ అగ్రెసివ్ గా చేద్దాం. ముందు మైనస్ నుంచి జీరో నుంచి పాజిటివ్ రావాలి. డైరెక్ట్ గా మైనస్ నుంచి పాజిటివ్. ఇప్పుడు అక్కడ బ్యాంక్ ఖచ్చితంగా 12% 13% కట్టాలి. మనం ఇన్వెస్ట్ చేసింది 12 వస్తుందని అనుకుంటాం, గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని దానికోసం గ్యారంటీ ఉన్నదాన్ని వదులుకోవడం ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ కడితే ముందు అదే అండి. ఎప్పుడు మనం వీటిని తగ్గించుకోవాలి, తగ్గించుకుని అప్పుడు మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో మనం మొత్తం లయబిలిటీస్ మాట్లాడుకున్నాం, లోన్స్ అన్ని. అండ్ ఎక్కడ మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అంటే రియల్ ఎస్టేట్ కాకుండా మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవేం మాట్లాడుకోవాలి. దానికి వెళ్లే ముందు మీ హౌస్ ఎక్స్పెన్సెస్ రెంట్ 15,000, ఇంకా హౌస్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 40,000 దాకా అవుతాయి, 40 to 50,000. ఓకే. తర్వాత నా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఒక 10,000. మీ ఎడ్యుకేషన్? ఓకే. అంటే కోర్సెస్ అటెండ్ అవుతా ఉంటాం, వర్క్ షాప్స్, ఫైనాన్స్ రిలేటెడ్ వర్క్ షాప్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వర్క్ షాప్స్, తర్వాత పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ అటెండ్ అవుతా ఉంటాం. ఓకే. సో ఓన్లీ మీ పర్సనల్ కి మంత్లీ 10K. ఓకే. మినిమం. ఓకే. హౌస్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నారు? 40,000 అండి. మొత్తం ఎండ్ టు ఎండ్ ఇంక్లూడింగ్ ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, గ్రోసరీస్, మొత్తం ఎవ్రీథింగ్ 40,000 లో అయిపోతుంది. ఓకే. ఇంకా మీకు సింగిల్ కిడ్ అన్నారు. సో కిడ్ కి సెపరేట్ గా ఉన్న ఎక్స్పెన్సెస్ ఉన్నాయా లేదంటే మొత్తం అన్ని ఇంక్లూడింగ్ అప్రాక్సిమేట్ గా 25,000 అంటే స్కూల్ ఫీజు, బస్ ఫీజు, తర్వాత వేరియస్ క్లాసెస్ అటెండ్ అవుతారు, అవన్నీ కలిపి అప్రాక్సిమేట్ గా 25,000. ఓకే. సో ఇంకో 1 lakh బ్యాలెన్స్ చూపిస్తున్నారు ఆన్ పేపర్. అవునండి. ఇంకేమన్నా ఉన్నాయా మనం మిస్ చేసినాయి? మీ ఎస్ఐపిస్ ఏమన్నా? ఎస్ఐపి ఒక 5,000 చేస్తాం. ఓకే.
ఒక 9 months నుంచి చేస్తున్నా. మీరేమో రియల్ ఎస్టేట్ లోన్స్ మాత్రం 20,000 30,000 మొత్తం అన్ని లోన్స్ కలిపి అరౌండ్ 1 lakh వరకు ఉన్నాయి. ఎస్ఐబికి మాత్రం పక్కన కట్టేశారు 5,000తో స్టార్ట్ చేసి. అంటే ఇప్పుడు ఈ డెట్స్ ఉన్నాయి కదండి, డెట్స్ ఫ్రీ చేయకుండా మనం ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కుదరట్లేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం జస్టిఫికేషన్ కూడా జరగదు కదండి, ఎందుకంటే ఇక్కడ 13% పే చేస్తున్నాం, అక్కడ మనకి 12% వస్తుందని ఒక ఆశతో చేస్తాం. రెండు మ్యాచ్ అవ్వదు కదండి. ఫస్ట్ అప్పులు క్లియర్ చేసుకున్నాక అప్పుడు మనం వెల్త్ క్రియేషన్ మీద ఉండాలి. టోటల్ పర్ మంత్ ఈఎంఐ మీరు కడుతున్న లోన్స్ 1.25 lakh ఉందండి. ప్లాట్ లోన్స్ ఇద్దరి మీద కలిపి అంటే అరౌండ్ 40% వరకు లోన్స్ కి వెళ్ళిపోతున్నాయి. సో మీరు మిగులుతున్న ఆన్ పేపర్ మిగులుతున్న 1 lakh ని ఏం చేస్తున్నారు, అది కూడా పార్ట్ పేమెంట్స్ చేసేసి క్లియర్ చేసేస్తున్నారు. అంటే అది కూడా మనం ఈఎంఐకే వెళ్తుంది అనుకుంటే మీరు ప్రిన్సిపల్ గా రీపేమెంట్ చేస్తున్నా మొత్తం లోన్స్ కోసం యూజ్ చేస్తున్నారు. కాకపోతే మీరు అవసరం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు చేస్తారు, లేనప్పుడు చేయరు. ఆల్మోస్ట్ చేస్తున్నాం. వైఫ్ కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నాకంటే చాలా ఎక్కువ. ఓకే ఓకే. ప్రీపేమెంట్ లో సో తను ఏదైనా బెటర్ ఆపర్చునిటీ చెప్పినా గానీ ఫస్ట్ ఉన్న డెట్ మనం క్లియర్ చేద్దామని తను గ్రౌండ్ రూల్ కే బేసిక్ స్టిక్ అయి ఉంటుందండి. మీకు చాలా సపోర్టింగ్ వైఫ్ వచ్చారు అన్నమాట. ఓకే గుడ్. నేనేంటంటే ఇన్వెస్టర్ లాగా ఎక్కువ ఆలోచిస్తాను, తను ఏంటంటే కన్జర్వేటివ్ మైండ్. మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్, మీ వైఫ్ ఏమో కన్జర్వేటివ్. సో ఆ కాంబినేషన్ ఏమవుతుందంటే కొంచెం బ్యాలెన్స్ చేస్తుందండి. ఓకే ఓకే. పూర్తిగా కన్జర్వేటివ్ ఉండకూడదు, పూర్తిగా అగ్రెసివ్ గా ఉండకూడదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తే అది ఒక బెస్ట్ కాంబినేషన్. ఓకే ఓకే. సో ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 40-50% ఫిక్స్డ్ గా లోన్స్ కి వెళ్తుంది ఈఎంఐస్ కి, ఇంకొక 30% మీరు పార్ట్ పేమెంట్ ఇవన్నీ చేస్తున్నారు. ఒక అంటే లిమిటెడ్ అమౌంట్ లో మీరు సర్వైబిలిటీ ఉంది, ఒక 60,000 ఆ దగ్గరలో మీ మంత్ మొత్తం గెంటేస్తున్నారు. అసెట్స్ మొత్తం ఒకవైపే బిల్డ్ చేసుకున్నారు. సో గుడ్ థింగ్ ఏంటంటే అసెట్స్ బిల్డ్ చేశారు, అది ఎంత రేట్ ఇస్తుంది ఏంటి అనేది అట్లీస్ట్ ప్రిన్సిపల్ అయినా మీరు బిల్డ్ చేసుకోగలరు. చేయడానికి మనకు ఒక అవకాశం ఉందండి. ఏదైనా ఒక మంచి ఆప్షన్ దొరికింది మనకి, అట్లీస్ట్ డబ్బులు తీసుకురావడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో మీ దగ్గర నుంచి నేను నేర్చుకునేది చాలా ఉంది రియల్ ఎస్టేట్ వైపు నుంచి, ఆర్ మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకునేది చాలా ఎక్కువ ఉంది. నేను చెప్పేది ఏం లేదు, కానీ నాకు కనిపించిన గ్యాప్ ఏంటంటే మొత్తం అన్ని నాన్ లిక్విడబుల్ అసెట్స్. మీరు ఇన్ కేస్ ఇప్పుడుకిప్పుడు ఒక 10 lakhs కావాలి అంటే ఒక ప్రాపర్టీని ఇమీడియట్ గా అమ్మలేమండి. మీరు కొనేటప్పుడు హై ప్రైస్ కి అమ్ముతారు ఎవరైనా సరే, మీరు అమ్మాలి అనుకుంటే ఫెయిర్ ప్రైస్ దొరకడం చాలా కష్టం. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ గుడ్ అసెట్, ఎప్పుడు ప్రొవైడెడ్ ఫెయిర్ వాల్యూ ఉన్న ప్రైస్, ఫెయిర్ లొకేషన్. ఎందుకంటే ఎక్కడో ఊరు చివరి తుప్పల్లో కొన్నామంటే అది పెరగదు. మనం అమ్మాలన్నా సరే ఎవరు కొనరు. 2 years 3 years 5 years పడుతుంది ఒక ప్రాపర్టీ. ప్రైమ్ లొకేషన్ లో ఉన్నది తీసుకుంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అప్రిషియేషన్ బాగా ఉంటుంది, ఈజీగా ఎగ్జిట్ అవ్వగలం, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనేవాళ్ళు అప్పుడు మనకి ఫెయిర్ ప్రైస్ దొరుకుతుంది. ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, ప్రైమ్ లొకేషన్ లో మనం ఎంటర్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనలేమండి ఈ శాలరీస్ లో. జనరల్ గా ప్రైమ్ లొకేషన్ అవుతుందని ప్రిడిక్ట్ చేసి కొనడమే ఇక్కడ రియల్ ఎస్టేట్. కమింగ్ మోకిలాస్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు మోకిలాలో మనం గజం 70,000కి అపర్ణాలో కొంటే మనకి ఏం మార్జిన్ ఉండదు. కమింగ్ మోకిలాస్ ఐడెంటిఫై చేయడం, అప్కమింగ్ అలాంటి వెంచర్స్ ఐడెంటిఫై చేయడం ఇక్కడ రియల్ ఎస్టేట్ అండి. అప్పుడు మోకిలా అపర్ణ వాళ్ళు చేసినప్పుడు ఆ వెంచర్ లో అప్రాక్సిమేట్ గా 8,000 కి అమ్మారండి, 7,000 to 8,000. ఇప్పుడు 2014-15 లో ఇప్పుడు అది 75,000 70,000 సేల్ పెడితే మటుకు ఉన్న లేఅవుట్స్ లో అది ఫాస్ట్ గా వెళ్తుంది. అంటే మంచి ప్రోడక్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోడక్ట్ అంటే నాట్ ఓన్లీ బిల్డర్ డెవలపర్ క్రెడిబిలిటీ, వాట్ ప్రైస్ వీఆర్ ఎంటరింగ్ అండ్ వాట్ లొకేషన్. ఇప్పుడు అపర్ణలో వేసిన ప్రతి వెంచర్ లోనూ అంత రిటర్న్స్ వచ్చినాయి అంటే నాకు తెలియదు, బట్ నేను చూసిన వాటిలో ఇదండి. అట్లానే ఫ్లాట్స్ వైజ్ చూస్తే నేను చూసిన వాటిలో రీసెంట్ టైమ్స్ లో మై హోమ్ భూజా అండి, 2015-16 లో వాళ్ళు అప్రాక్సిమేట్ గా 5,000-6,000 అమ్మారు. హైటెక్ సిటీలో కేఫ్ నిలోఫర్ దగ్గర ఉన్న మై హోమ్ భూజా 5,000-6,000 అమ్మారు ఎస్ఎఫ్టీ. ఇప్పుడు 25,000 per ఎస్ఎఫ్టీ అంటే అప్రాక్సిమేట్ గా 8 years లో 5 times పెరిగింది. అలా ప్రతి ఫ్లాట్ లోనూ లేదు. కొండాపూర్ లో 2013 లో కొన్న ఫ్లాట్ మీద కూడా రూపాయి వడ్డీ రావడం చాలా కేసులు చూసినప్పుడు రూపాయి వడ్డీ కూడా సరిగ్గా రాలేదు. సో రైట్ ప్రొడక్ట్, రైట్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. వాట్ ప్రైస్ వీఆర్ ఎంటరింగ్ ఇది ప్రెడిక్ట్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ టోటల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది, ఏవైతే మీకు ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు అండ్ ఫ్యూచర్ లో కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ లేదు అనుకుంటారో వాటిని స్లోగా ట్రిమ్ డౌన్ చేయండి, కొన్ని ఎగ్జిట్ చేసుకుని లిక్విడబుల్ అసెట్స్ గ్రో చేయండి. అవునండి. ఓకే, లిక్విడబుల్ అసెట్స్ అంటే ఇంక్లూడింగ్ ఎఫ్డి దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ వరకు. స్టాక్ మార్కెట్ లో ఇన్ కేసు మీరు పెడుతున్నారు అంటే మినిమం 5 to 8 years
ఐ విల్ స్టే ఇన్వెస్టెడ్, ఖచ్చితంగా ఉంచుతాను అనుకున్న అసెట్స్ నే ఆ అమౌంట్ నే మార్కెట్ లో పెట్టండి. లేదు అంటే లో రిస్క్ అయిన డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ వీటిలో పెట్టండి. డెట్ ఫండ్స్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? అది కూడా స్లైట్ గా ఎఫ్డీని బీట్ చేస్తుంది, ఒక 6 to 8%. కొన్ని హై రిస్క్ అయితే అంటే ప్యూర్ డెప్ట్ లేదంటే హైబ్రిడ్స్ వెళ్తున్నారు అనేది చూసుకోవాలి. ప్యూర్ డెప్ట్ అంటే మీకు ఎక్కువ రిస్క్ ఉండదు, అంటే గ్రోత్ ఒక్కోసారి లిమిటెడ్ అవుతుంది. ఇప్పుడు బుల్ రన్ లో ఒకలాగా గ్రో అవుతుంది డెప్ట్ ఫండ్, కోవిడ్ లాంటి టైంలో ఎక్స్పోనెన్షియల్ గా ఇలా పెరుగుతుంది గ్రాఫ్, కోవిడ్ టైంలో కొద్దిగా ఇలా తగ్గింది, అంటే గ్రోత్ తగ్గింది అనమాట, కానీ నెగిటివ్ గా రాలేదు, మార్కెట్ క్రాష్ అయినట్టు. సో డెప్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుకోండి షార్ట్ టర్మ్ అయితే. సో లాంగ్ టర్మ్ అయితే ఈక్విటీ ఫండ్స్ లో వెళ్ళండి. ఓన్లీ మార్కెట్ లో కూడా వెరీ హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ కూడా ఉండాలి. స్మాల్ క్యాప్స్ ఉండాలి, మిడ్ క్యాప్స్ ఉండాలి, లార్జ్ క్యాప్స్ ఉండాలి, కాంబినేషన్ ఉండాలి. అంటే ఎంటైర్ పోర్ట్ఫోలియో వెల్త్ లో లిక్విడ్, నాన్ లిక్విడ్. లిక్విడబుల్ అసెట్స్ లో మళ్ళీ కొంత వెరీ లో రిస్క్, అంటే మీ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, ఎన్పిఎస్ లో ఉన్న 25%, ఇవన్నీ వెరీ లో రిస్క్. మీడియం రిస్క్ అంటే ఇండెక్స్ ఫండ్స్, అంటే యాజ్ పర్ సెబీ అండ్ ఎన్ఐఎస్ఎం వీళ్ళందరి ప్రకారం ఇవి కూడా హై రిస్కే. బట్ ఇన్ జనరల్ మనం చూసుకుంటే లో రిస్క్ అంటే లార్జ్ క్యాప్స్, ఎందుకంటే రిలయన్స్ సడన్ గా 30-40% వెల్త్ పడిపోదు ఆర్ క్రాష్ అయిపోదు. స్మాల్ క్యాప్స్ ఫాలో అవుతున్నట్టు లార్జ్ క్యాప్ ఫాలో. సో కొంత లార్జ్ క్యాప్, కొంత మిడ్ క్యాప్, కొంత స్మాల్ క్యాప్. సో ఈ వెయిటేజ్ ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ తగ్గించుకుని మార్కెట్ లిక్విడబుల్ అసెట్స్ బిల్డ్ చేసుకోండి. నేను మార్కెటింగ్ చెప్పను, మీకు అలవాటు ఉంది అంటే మార్కెట్ లో చేయండి, లేదు అంటే లుక్ ఫర్ సమ్ అదర్ మీన్స్ వేర్ యూ కెన్ లిక్విడేట్ ఈజీలీ. అవునండి, కొంత లిక్విడిటీ కూడా ఉండాలని అర్థమైందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సైట్ సేల్ పెట్టినప్పుడు 6 months 1 year కూడా పడుతున్నాయి కొన్ని. అదే మనకి ఒక 10-20% అన్న లిక్విడిటీ ఉంటే మనం అవసరమైనప్పుడు అది తీసుకోవచ్చు మనం. అవునండి, ఇది ఏంటంటే ఎంత మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ మనం దాన్ని ఏం చేయలేమండి. కళ్ళ ముందు నిజంగా ల్యాండ్ కనిపిస్తుంది కానీ మనం అమ్మాలి అనుకున్నాం, మనం డెస్పరేట్ గా ఉన్నామంటే రేట్ అసలు రాను. మొత్తం అందరూ సిండికేట్ అయిపోతారు. నువ్వు 4,000కి ఇస్తావా ఇవి, లేదంటే ఎవరు కొనరు. ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచి ఎవరినైనా బయర్స్ తీసుకొచ్చినా వీళ్ళు కొనేవారు, నువ్వు వస్తే మా పక్కనే ఉండాలి, ఇక్కడ నీకు పని అవదు వెళ్ళిపోయని చెప్పి పంపించేస్తారు. ఆ సిండికేట్ కి అక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకే అమ్మాలి. సో అదొక ప్రాబ్లం. ఇప్పుడు మార్కెట్ అనుకోండి, రిలయన్స్ షేర్ కొన్నాను, మీరే ప్రైస్ కమ్ముతారు, నేను అదే ప్రైస్ కమ్ముతాను, అది ఫేర్ వాల్యూ. అంటే అది పెరగడం తగ్గడం ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ఫ్లక్చుయేషన్స్. కాకపోతే మీరు ఎంత అమ్మాలనుకున్నారో అదే ప్రైస్ గా అమ్ముతారు, మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంది అంత. సో వేరే వాడు వస్తున్నాడు కదా అని చెప్పి వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో మెయిన్ రియల్ ఎస్టేట్ లో ప్రాబ్లం అదే అండి, ఫేర్ వాల్యూ, మనం లిక్విడేట్ చేసుకునే టైము, ఇవి ప్రాబ్లమ్స్. కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ప్రతిదీ రూపాయి వడ్డీ 12% 15% లో గ్రో అవుతాయని లేదు. కాకపోతే మన క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ చాలా మ్యాటర్స్ అండి. అది చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అది ఒక్కొక్కసారి లక్ కూడా కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే చాలా రీసెర్చ్ తో కొంతమంది వెళ్తారు, ప్లస్ రీసెర్చ్ లక్ అంటాను. ప్లస్ ఒక్కొక్కసారి మార్కెట్ టైమింగ్ కూడా అండి, అంటే మనకు తెలియదు బట్ అక్కడ ఇన్వెస్ట్ చేసాము, అక్కడ కొత్త ప్రాజెక్ట్స్ రావడం, ఏదో రోడ్డు పడ్డం, దగ్గరలో హైవే రావడం. ఓకే, ఇంకొకటి ఏంటంటే లేదు అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి, లేదా ఆ కమ్యూనిటీకి మంచి పేరు ఉంది అనుకోండి, అప్పుడు లోకల్ బ్రోకర్స్ హవా కొద్దిగా పనిచేయదండి. వీళ్ళు ఇప్పుడు సపోజ్ అపర్ణ వెస్టర్న్ మీడియాస్ గురించి వెళ్ళి మనం ఎంత బ్యాడ్ గా చెప్పినా గానీ వాళ్ళకి ఏం పడదు, కొనుక్కునే వాళ్ళు బయట. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ చాలా మ్యాటర్, లేఅవుట్ డెవలప్మెంట్. సో నాకు అది చూస్తే చాలా బాధ వేసింది అనమాట. అంటే మనం ఎంత కష్టపడి ఎంత చేసినా గానీ ఆ లేఅవుట్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేకపోతే, యాక్టివిటీ లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి ఆల్మోస్ట్ లిటరల్ గా బట్టలు ఇప్పిద్దామని చూస్తారు. అంటే అంత భయంకరమైన ప్రైస్ కి తీసుకెళ్ళడానికి ఎవ్వరు మనల్ని ఏంటంటే మామూలు అదే ఫస్ట్ టైం సెల్లర్ అనుకోండి తట్టుకోలేదు అనమాట ఆ ప్రెజర్ ని. ఎంతకో కంపెనీలు చెప్పేది నిజం అని చెప్పి సపోజ్ అక్కడ 10,000 అమ్మాల్సిన చోట వీళ్ళు 7,000 ఉందండి, 6,000 ఉందండి. ఎవరిని అడిగినా గానీ మీరు ఆ చుట్టుపక్కల 30 మంది బ్రోకర్ని అడిగినా కానీ అందరూ అదే ప్రైస్ చెప్తారు. మనం ఏమనుకుంటామంటే అదే నిజంగా అదే అనుకుని మనం 7,000 అమ్మేస్తామండి. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే 7,000 మీ దగ్గర తీసుకుని దాన్ని 8,000 9,000 10,000 అమ్మాలని ఇంటెన్షన్ అన్నమాట. సో మీరు దాన్ని అలా అర్థం చేసుకోవాలన్నమాట. ప్లస్ 2,000 అలా ఒక బ్రోకర్స్ అందరూ చెప్పిన దానికంటే కొంత ఎక్కువ ప్రైస్ కి ట్రేడ్ అవుతుందండి. సో ఇది అందరూ చేయలేరండి, చాలా లాట్ ఆఫ్ పేషెన్స్ ఇది ఎక్కువ. గుడ్. ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నాయంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్? ఎందుకంటే సో మీరు ఇంత స్టడీ చేసి ఇవన్నీ చేస్తున్నారంటే మీరు రూమ్ లోకి ఎంటర్ అవగానే చూసాను 95% ఆఫ్ వెల్త్ ఈజ్ విత్ 5% అని చెప్పి కొన్ని రూల్స్ రాసుకున్నారు. ప్రతి చోట ఎక్కడ చూసినా సరే కొన్ని కొటేషన్స్ మొత్తం ఇవన్నీ చూసాను. అంటే మీరు వెల్ ఫైనాన్షియల్లీ డిసిప్లైన్
అంటే ఇప్పుడు నాకు తెలియదు అంటే ప్రీవియస్ గా ఏం చేశారు, ప్రెసెంట్ అయితే మొత్తం మీరు అంతా స్టడీ చేశారు, మల్టిపుల్ సెషన్స్ అటెండ్ అవుతున్నారు, సో నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఎగ్జిస్టింగ్ అసెట్స్ ని మనం ఆల్ ఆఫ్ సడన్ ఇవ్వాలనుకుంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఆల్సో మీ లోన్స్ కూడా క్లియర్ చేసుకోవాలి. లోన్స్ క్లియర్ మీరు చెప్పిన దాన్ని బట్టి 1-2 years లో మొత్తం క్లియర్ అయిపోతున్నాయి. అండ్ వీటిని క్లియర్ చేసేటప్పుడు కూడా హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నవి త్వరగా పే చేసుకుంటూ, మిగిలినవి స్లోగా పే చేసుకుంటూ క్లియర్ చేసుకోండి. అండ్ ఆల్సో మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి కూడా మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉండాలి. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే మనం భయంకరంగా మనం మంత్లీ అనుకున్న 50,000 1 lakh వేయక్కర్లేదు, స్లో డౌన్ అవ్వచ్చు. ఎప్పుడైతే మార్కెట్ లో ఉందో అప్పుడు మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఆన్ యావరేజ్ 12% వస్తుంది అనుకుంటాం యూజువల్ గా. ఇప్పుడు 12% ఎవ్రీ ఇయర్ ఎగ్జాక్ట్ గా 12% మూవ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ మార్కెట్ ఒక్కోసారి 30% మూవ్ అవుతుంది, సెకండ్ ఇయర్ 6% మూవ్ అవుతుంది, థర్డ్ ఇయర్ 8% మూవ్ అవుతుంది. 3 యావరేజ్ చేసుకుంటే 12 to 14% ఉంటుంది. అదే మీరు ఫస్ట్ ఇయర్ ఎంటర్ అవ్వలే, సెకండ్ ఇయర్ ఎంటర్ అయ్యారు, ఒకటి 6% 8%, యావరేజ్ మీరు 7%. అబ్బాయి మార్కెట్ మనకి సెట్ అవుతుంది అని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. మేబీ 4th year లో 30% మూవ్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ ఇయర్ మిస్ అయ్యారు, ఈ మిస్ అవడం కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 కోట్లు ఆశ ఉండడం వేరు, ఒక 50 లక్షలు క్యాష్ ఉండడం వేరు. అదొకటి రియలైజ్ అయ్యానండి. సో లైక్ లిక్విడ్ అసెట్స్, బిల్డింగ్ లిక్విడ్ అసెట్స్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. అంటే ఫస్ట్ టార్గెట్ లోన్స్ క్లియర్ చేసుకుని అంతే అండి. దాని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ చేసుకుని మార్కెట్ సైడ్ లిక్విడబుల్ అసెట్స్ గ్రో చేసుకోండి. మీన్ వైల్ కొంత ఎమర్జెన్సీ ఫండ్, ఇద్దరికి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి మెయింటైన్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఉందండి ఇద్దరికి. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలి ఒకటి. తర్వాత అంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ వస్తుంది మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ లో పెట్టేస్తారు. లేదండి, ఇప్పుడే 2023 నుంచి ఒక డెసిషన్ తీసుకున్నది ఏంటంటే కొత్త అప్పులు చేయొద్దు. 2023 నుంచి కొత్త అప్పులు చేయట్లేదండి. ఇప్పుడు ఏదన్నా మన రియల్ ఎస్టేట్ లో కొన్నా కానీ ఇది అమ్మి ఆ రిజిస్ట్రేషన్ అయ్యాక అది అమ్మి వచ్చిన డబ్బులతోనే ఇక్కడ అడ్వాన్స్ ఇస్తున్నాం. ముందే హడావుడి పడ్డం అదేం లేదు. అలా స్టేబుల్ గా కొంచెం వెళ్తున్నాం 2023 నుంచి. ఓకే, కొత్త అప్పులు చేయట్లేదు. గుడ్ గుడ్. సో అది మన శ్రీనివాస్ గారి స్టోరీ. సో దీంట్లో మనం నేర్చుకుంది ఏంటి? సో రియల్ ఎస్టేట్ లో ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్, కానీ మరీ మొత్తం అంతా అక్కడే పెట్టకూడదు. సో మనకి క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్కడ ఎంట్రీ అవుతున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ డైవర్సిఫికేషన్, మొత్తం ఎగ్స్ అన్ని ఒకే బాస్కెట్ లో పెట్టద్దు అంటారు కదా, సేమ్ అలాగా లిక్విడ్, నాన్ లిక్విడ్, వెరీ హై రిస్క్, లో రిస్క్, మీడియం రిస్క్ అన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం లాంగ్ టర్మ్ లో వెల్త్ ని యూజ్ చేసుకోగలం. జస్ట్ అక్యుములేట్ చేసుకుని పాస్ ఆన్ చేయడమే కాదు కదా, మీరు డబ్బులు సంపాదించి దాన్ని మీరు ఎంజాయ్ కూడా చేయాలి. ఓకే, సో అదండి. ఇంకేమన్నా ఉంటే చెప్పండి మన ఆడియన్స్ కి. రియల్ ఎస్టేట్ బ్యాడ్ అని కాదు నా ఉద్దేశం. ఏంటంటే మంచి ప్రొడక్ట్స్ ఉండాలి, మంచి రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉన్నాయి, ఐడెంటిఫై చేయడం ఇక్కడ కీ ఫ్యాక్టర్. అంటే అప్కమింగ్ మోక్లా లాంటి ఏరియాస్ ని ఐడెంటిఫై చేసి రైట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వడం, అదే ఇక్కడ ఇంపార్టెంట్. అన్ని రియల్ ఎస్టేట్ లో ఎందుకు అంటున్నాను వద్దు అని ఎందుకు అంటున్నాం అంటే, ఒక 20% అని నా ప్రకారం మినిమం ఒక 20% అని లిక్విడ్ అసెట్స్ ఉండాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో మీకు అది హెల్ప్ అవుతుంది. ప్లాట్ ఎమర్జెన్సీలో మనం సేల్ చేయడానికి ఏమవుతుంది అంటే ప్రాబ్లము, మనం అనుకున్న రేట్ రాదన్నమాట. మనం బాగా స్ట్రెస్లో ఉన్నామని తెలిస్తే అసలు మామూలుగా వెళ్ళి అడిగితేనే మీడియేటర్స్ తక్కువ ప్రైస్ కోట్ చేస్తారు. మనం స్ట్రెస్లో ఉన్నామని అడిగితే వాళ్ళు లిటరల్లీ 50% అడుగుతారు. ఆ హోల్డింగ్ కెపాసిటీ కోసమే నేను లిక్విడ్ అసెట్స్ ఉండాలంటున్నాను. అంటే లిక్విడ్ అసెట్స్ మనకు ఉన్నప్పుడు మనం రియల్ ఎస్టేట్ హోల్డ్ చేసి అమ్మగలం అన్నమాట. ఆ హోల్డింగ్ కెపాసిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది బిల్డ్ చేయాలంటే మనకి డెట్స్ తక్కువ ఉండాలి, తర్వాత లిక్విడ్ అసెట్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మనం నిలబెట్టి అమ్మగలం అన్నమాట. ఆల్ రైట్. సో మీరు వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ సో మేబీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో. ఒక పాయింట్ యాడ్ అయినా సరే వాళ్ళ లైఫ్లో ఒక మేజర్ ఇంపాక్ట్ వస్తుంది అంటే సో అది మీకు హ్యాపీగానే ఉంటుంది కదా. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా వాళ్ళ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోమనండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చంద్ర గారు.